సుప్రీంకోర్టు ఈ వర్గీకరణ జడ్జిమెంట్ తర్వాత ఎంఆర్పిఎస్ నాయకుడు మందకృష్ణ ఆయన ప్రచారాన్ని ఆయన ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేశాడు. యాక్చువల్గా ఆయనకు వర్గీకరణ సాధించినట్టే అక్కడితో, కానీ ఇప్పుడు దానికి రెట్టింపు వేగంలో ఆగమేఘాల మీద అమలు చేయాలా అని రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవాలని సుప్రీంకోర్టు చెప్పిన గైడ్లైన్స్ పక్కన పెట్టి మాకు వెంటనే చేయాలా, మీరు రిక్రూట్మెంట్లన్నీ ఆఫ్ చేసేయాలా, నిరుద్యోగులను అలాగే ఎప్పటి నుంచో వాళ్ళు చదువుకుంటున్న ఆ సంగతి మాకు వదిలే, మాకు సంబంధం లేదు, మాకు వర్గీకరణ చేసిన తర్వాతనే